నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ ప్రజానిలయంలో బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ విలేకరుల సమావేశంలో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం పేదల కొరకు ప్రభుత్వ పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తుందని, కాంగ్రెస్ ప్రభుత్వం అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇల్లు కేటాయించిందని, గ్రామాన పేద ప్రజల ఇళ్లలో ఇందిరమ్మ ఇండ్ల పండుగ జరుగుతోందని తెలిపారు. నియోజకవర్గంలో అతి తక్కువ రేటుకి ఇసుకను అందుబాటులో ఉంచామని, ఇందిరమ్మ ఇళ్లకు ప్రభుత్వం ఉచితంగా ఇసుకను అందిస్తుందని తెలిపారు. కేవలము డబుల్ బెడ్రూమ్ పేరు మీద మండలకు ఊర్లు ఇచ్చేసి మిగతా ఊర్లన్నింటి కూడా పొట్టి చేయి చూపించిన విషయం మనందరం తెలిసింది. ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే వారు ప్రకటించినటువంటి సంక్షేమ ఫలాలు ప్రజలకు అందాలనే ఉద్దేశంతో మహాలక్ష్మి పథకం అయితేనేమి, గృహజ్యోతి అయితేనేమి, ఉచిత బస్సు ప్రయాణం అయితేనేమి, ఇవన్నీ కూడా ఇస్తూ ఇంకా కొన్ని ఇవ్వాలి ఉన్నప్పటికీ మరి తద్వారా ఇందిరమ్మ ఇల్లు కూడా అవసరం ఉన్న వాళ్ళకు తక్కువ కాకుండా ఎవరైతే తక్షణం కట్టుకుంటామో భూమి ఉన్న ప్రతి ఒక్కరికి, అంటే లిమిట్ లేదు, మీకు లిమిట్ కనిపిస్తున్నప్పటికీ కూడా బాల్కొండ నియోజకవర్గంలో లిమిట్ లేకుండా నెల రోజుల్లో స్టార్ట్ చేస్తే ఉన్నది తప్పకుండా అవకాశం కల్పిస్తుంది పార్టీ ప్రభుత్వము. మరి నా బాధ్యత కూడా ప్రజలందరూ తెలియజేస్తున్నాం. జీవితంలో ఒక్కసారి కట్టుకునే ఇల్లు పేదలకైనా పెద్దలకైనా కొన్ని ఆశలు ఉంటాయి. ఆశల్లో భాగంగా ఇల్లు కట్టుకోవాలా, మంచిగా కట్టుకోవాలా, చక్కగా కట్టుకోవాలా, అటాచ్ బాత్రూమ్లు కట్టుకోవాలని ఉద్దేశంతో ఉంటారు. మరి దానికి అనుగుణంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా 5 లక్షలు, ఏదో టీఆర్ఎస్ పార్టీ ఎలక్షన్ల ముందట 3 లక్షల పొద్దుగిట్టి మొండి చేయించినట్టు కాకుండా 5 లక్షల రూపాయలతోని డబుల్ బెడ్రూమ్ విత్ అటాచ్ బాత్రూమ్ ఇస్తున్నట్టు విషయం మనందరం కూడా చూసినాం. 600 స్క్వేర్ ఫీట్ ప్లింత్ ఏరియా ఎవరు కట్టుకున్నా, పేదలు ఎవరు కట్టుకున్నా కాంగ్రెస్ పార్టీ ఈరోజు బాల్కొండ నియోజకవర్గంలో మంజూరు చేస్తుంది. మరి వారి ఖర్చు పెరగద్దు, అందరు కట్టుకునే పేదల అమాయకులే, వీళ్ళు మోసపోవద్దు అనే ఉద్దేశంతో ప్రభుత్వం సలాకా సిమెంట్ కూడా తక్కువ ధరకే ఇవ్వాలని ఆలోచిస్తున్నప్పటికీ ఇంకా నిర్ణయం కాలేదు. కానీ మన నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి ఇసుకను తక్కువ ధరకి ఇప్పించాలని మేము కోరుకున్నాం. కలెక్టర్ గారు నివేదించుకున్నాం. కలెక్టర్ గారు కూడా వెంటనే స్పందించి ఎటువంటి రుసుము లేకుండా ప్రతి మంగళవారం ఇందిరమ్మ లబ్ధిదారులందరూ కూడా మీరు మీ ఎంపీడీఓ ఎంఆర్ ఆఫీస్లోకి వెళితే మీకు ప్రతి మంగళవారం రోజున మీ దగ్గర నుండి క్వారీ నుంచి ఇప్పించే బాధ్యత ఈ సంబంధిత ప్రభుత్వ అధికారులు తీసుకుంటారని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరఫున పార్టీ ఇన్ఛార్జిగా నేను ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసిన విజ్ఞప్తిని మరి వారు మన్నించారు కనుక బాల్కొండ నియోజకవర్గ ప్రజలకు లబ్ధిదారులకు తెలియజేస్తున్నాం. మరొకసారి చెప్తున్నా, ప్రతి మంగళవారం మీరు సోమవారం వెళ్ళినా మంగళవారం పర్మిట్ ఇస్తారు, మీరు బుధవారం వెళ్ళినా మళ్ళా మంగళవారంకు పర్మిట్ ఇచ్చి ఎటువంటి రుసుము లేకుండా కేవలము 500 రూపాయలు లేబరు, మరి మీ సొంత ట్రాక్టర్ వెళ్తే ఇచ్చేటువంటి వెసులుబాటును ప్రభుత్వం కల్పిస్తున్నది. మరి ఇట్టి వెసులుబాటును ప్రజలందరూ లబ్ధిదారులందరూ కూడా వారు ఉపయోగించుకోవాలని విజ్ఞప్తి చేస్తూ, మీరు అధైర్యపడకుండా ఎంఆర్ ఆఫీస్ పోతే మాకు ఫలితాలు వస్తాయో రావో, మాకు స్పందించారనే అన్న ఆలోచన లేకుండా మీరు ఎంఆర్ అధికారులను మీ సెక్రటరీ ద్వారా మీరు సంప్రదించండి, తప్పకుండా ఇస్తారు. కానీ బ్రోకర్ల దగ్గర మోసపోద్దని చెప్పి నేను మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.